వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన పొలిటికల్ క్యారెక్టర్ మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి సంచలన నిర్ణయానికి సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసి తన కుటుంబంతో సహా బీజేపీలో చేరటానికి గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. 2 ఎమ్మెల్యే సీట్లతో పాటు ఒక ఎంపీ సీటు తన కుటుంబానికి దక్కేలా కమలం పార్టీతో మల్లారెడ్డి భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. మల్లారెడ్డి చేరికను పార్టీలో ముఖ్య నాయకులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్ కూడా స్వాగతిస్తుండటం విశేషం. మరి ఈ సంచలన చేరిక వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? మల్లారెడ్డి ఫ్యామిలీ బీఆర్ఎస్ ను వీడటానికి దారితీసిన పొలిటికల్ అండ్ బిజినెస్ సమీకరణాలు ఎలాంటివి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో ఎప్పుడు ఏం చేసినా సంచలనమే సృష్టించే మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇప్పుడు గులాబీ పార్టీకి షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మల్లారెడ్డి తన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి త్వరలోనే కాషాయ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అంతేకాదు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రాజకీయ అరంగేట్రంపై ఆసక్తి చూపిస్తున్న మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కూడా కమలం తీర్థం పుచ్చుకోనున్నారు. 2 అసెంబ్లీ స్థానాలతో పాటు ప్రీతిరెడ్డి కోసం మల్కాజ్గిరి ఎంపీ స్థానం దక్కేలా దాని ప్రతిఫలంగా రాష్ట్ర బీజేపీకి ఆర్థికంగా ఇతరత్రా పూర్తి సహకారం అందించేలా ఢిల్లీ స్థాయిలో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది. మల్లారెడ్డి ఈ రకమైన రాజకీయ యూటర్న్ తీసుకోవడం వెనుక ప్రధానంగా 4 బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది, అత్యంత కీలకమైనది, తమ విద్యా వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం, విస్తరించుకోవడం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మల్లారెడ్డి విద్యా సంస్థల్లో భూ ఆక్రమణలు, అనుమతుల నిబంధనల ఉల్లంఘనలపై వరుస వివాదాలు చుట్టుముట్టాయి. గతంలో ఎదుర్కొన్న ఈడీ, సిబిఐ కేసుల నేపథ్యం కూడా ఉంది. కేంద్రంలో బలంగా ఉన్న జాతీయ పార్టీ బీజేపీ అండ ఉంటేనే దేశవ్యాప్తంగా తమ విద్యా సంస్థలను, వ్యాపారాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తరించుకోవచ్చని మల్లారెడ్డి భావిస్తున్నారు. రెండో కారణం చూస్తే తాము ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి ప్రాంతంలో బీజేపీ రాజకీయంగా అత్యంత బలంగా ఉండడం. మల్కాజ్గిరి ప్రత్యేక కార్పొరేషన్ కావడంతో రాబోయే ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఉండే అవకాశం ఉంది. బలహీనపడుతున్న బీఆర్ఎస్ ద్వారా తమ అనుచరులను గెలిపించుకోవడం సాధ్యం కాదని గ్రహించిన మల్లారెడ్డి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. మూడో కారణం కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ. మల్లారెడ్డి కాలేజీల బాధ్యతలు చూస్తున్న ప్రీతిరెడ్డిని మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించడమే లక్ష్యంగా మల్లారెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఇక 4వ కారణం, భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మల్లారెడ్డి గట్టిగా నమ్ముతూ ఉండడమే. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి ఆ తర్వాత రాజకీయ సమీకరణాల వల్ల బీఆర్ఎస్లో చేరి మంత్రిగా ఒక వెలుగు వెలిగారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆయన రూట్ మార్చారు. మొదట కాంగ్రెస్ వైపు వెళ్లాలని చూసి సీఎం రేవంత్ రెడ్డితో సయోధ్యకు ప్రయత్నించినప్పటికీ అక్కడ గేట్లు క్లోజ్ అయ్యాయి. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మల్లారెడ్డి ఫ్యామిలీ ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోదీ, అమిత్ షా లాంటి అగ్రనేతలను కలిసింది. కాలేజీ ఫంక్షన్ ఆహ్వానాల పేరుతో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కూడా వెళ్లి పొలిటికల్ ఎజెండాను సెట్ చేసుకుంది. మొత్తానికి కారు దిగి కమలం గూటికి చేరడానికి ముహూర్తం ఖరారైన వేళ మల్లారెడ్డి పొలిటికల్ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న మల్లారెడ్డి చాలా పక్కా ప్లాన్తో అడుగులు వేశారు. కేవలం కేంద్ర పెద్దల ఆశీస్సులు పొందడమే కాకుండా రాష్ట్రంలో తమ చేరికకు ఎలాంటి బ్రేకులు పడకుండా ఇక్కడి అగ్రనేతలను ముందే మచ్చిక చేసుకున్నట్లు వినికిది. మల్లారెడ్డి లాంటి బలమైన ఆర్థిక అంగబలం ఉన్న నాయకుడు పార్టీలోకి వస్తే రాష్ట్రంలో బీజేపీకి లాభమే తప్ప ఎలాంటి నష్టం లేదనే గట్టి భావనలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నట్లు తెలుస్తుంది. మల్లారెడ్డి రాకతో మేడ్చల్, మల్కాజ్గిరి పరిధిలో పార్టీ మరింత పుంజుకుంటుందని ఈ ఇద్దరు నేతలు భావిస్తున్నారు. మరోవైపు ఈ చేరికపై మల్కాజ్గిరి ప్రస్తుత ఎంపీ ఈటెల రాజేందర్ కూడా సుముఖంగానే ఉండడం గమనార్హం. దీని వెనుక ఈటెలకు ఒక స్పష్టమైన లెక్క ఉంది. రాబోయే నియోజకవర్గాల పునర్విభజనలో మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో మరో కొత్త అసెంబ్లీ సీటు పెరిగే అవకాశం ఉండడంతో మల్లారెడ్డి ఫ్యామిలీకి సీట్లు ఇచ్చినా తనకు వచ్చే నష్టమేమీ లేదని ఈటెల భావిస్తున్నారు. దీనికి తోడు ఈసారి పార్లమెంటుకు కాకుండా తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్ నుంచే తిరిగి అసెంబ్లీకి పోటీ చేయడానికి ఈటెల మొగ్గు చూపుతున్నారు. దీంతో మల్లారెడ్డి కోడలు
ప్రీతిరెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసినా ఈటలకు ఎలాంటి అభ్యంతరం లేనట్టు స్పష్టమవుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాత్రం తీవ్ర అసహనంతో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. దీనికి ప్రధాన కారణం రాబోయే ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రామచంద్రరావు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇప్పుడు మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ బీజేపీలో చేరితే సహజంగానే మల్కాజ్గిరి సీటును మల్లారెడ్డి అల్లుడికే కేటాయించాల్సి వస్తుంది. దీంతో తన పొలిటికల్ కెరియర్కు ఎక్కడ బ్రేక్ పడుతుందోనన్న ఆందోళనతో రామచంద్రరావు ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవైపు కొందరు నేతలు అంతర్గత అసంతృప్తి ఎలా ఉన్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండతో తమ విద్య, వ్యాపార సామ్రాజ్యాలను రక్షించుకోవాలని, అలాగే కోడలు ప్రీతిరెడ్డిని ఎంపీగా పొలిటికల్ స్క్రీన్ పైకి తేవాలని మల్లారెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్గిరి కార్పొరేషన్ ఎన్నికలలోనూ తమ వర్గాన్ని గెలిపించుకోవడానికి కమలం పార్టీయే సరైన వేదిక అని ఆయన నమ్ముతున్నారు. రాష్ట్రంలోని మెజారిటీ అగ్రనేతల మద్దతు లభించడంతో రామచంద్రరావు అసహనాన్ని పక్కన పెట్టి మల్లారెడ్డి ఫ్యామిలీ త్వరలోనే కాషాయ కండువా కప్పుకోవడం దాదాపు ఖాయమైంది.